నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. గోదావరి ఖని ఎల్బీ నగర్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. అక్రమ నిర్మాణాలంటూ రామగుండం మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు కొన్ని పిల్లర్లను శుక్రవారం కూల్చివేయగా 41వ డివిజన్ కార్పొరేటర్ సిపిఐ ఫ్లోర్ లీడర్ మార్కాపురి సూర్య దీనిపై ప్రశ్నించారు. దానికి ఎన్ఎస్ఐ నాయకులు మెంటం ఉదయరాజు స్పందిస్తూ 12 మంది అసలు లబ్ధిదారుల పేర్లను బహిరంగపరచాలని డిమాండ్ చేస్తూ శనివారం ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఒక్కో షాపుకు 3,20,000 చొప్పున 38,40,000 వసూలు చేశారని ఆరోపించారు. లబ్ధిదారుల కంటే అదనంగా నిర్మించిన అక్రమ నిర్మాణాలను మాత్రమే కూల్చారని పేర్కొన్నారు. మరోవైపు ఇది సింగరేణి స్థలమని పేర్కొంటూ ఆర్జీవన్ జీఎం పేరిట సింగరేణి అధికారులు ఆ స్థలంలో నోటీస్ అంటించారు. అక్రమ నిర్మాణాలను 4 రోజుల్లో స్వచ్ఛందంగా తొలగించాలని, లేదంటే తామే తొలగించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఇచ్చిన హామీలకు సింగరేణి నోటీసుకు పొంతన లేదని సూర్య విమర్శించారు. బాధితులకు షాపులు కేటాయించకపోతే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట టెంట్ వేసుకొని ఆందోళన చేపడతానని హెచ్చరించారు. కొందరు ఉద్యోగని నాయకులు, బిచ్చగాళ్ళు, బ్రోకర్లు ఎమ్మెల్యే గారి మీద వాళ్ళ రాజకీయ మనుగడ కోసం నిత్యం దుష్ప్రచారాలు చెప్తారు. వాళ్ళకి ప్రత్యేకంగా మా ఎల్బీ నగర్కి సంబంధించిన విషయం ఒకటి ప్రజలకు వాస్తవాలు తెలియద్దామని ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. నిన్న జరిగినటువంటి ఒక హై డ్రామాలో 12 షాపులు గులగొట్టిరని చెప్పని ఒక జోకరీడ మాట్లాడుతాడు. ఇక్కడ న్యాయంగా ఉండాల్సినటువంటి 6 షాపులు ఇక్కడనే ఉన్నాయి. అక్రమంగా కట్టినటువంటి 6 మాత్రమే వాళ్ళు తొలగించారు. ఇందులో వినాయకుని మండపానికి ఎటువంటి సంబంధం లేదు. మండపానికి 12 సెటర్లు కాకుండా అటు పక్కన అటు లాస్ట్కి ఆ 3 పిల్లర్ల కోసం కట్ట ఏదవుతున్నదో అదే వినాయకుని మండపము. మరి మీ దోపిడీని, మీ అన్యాయాన్ని ప్రశ్నిస్తారని చెప్పని ఈరోజు ఎమ్మెల్యే గారి మీద ఏకవచనంగా మాట్లాడే ముందు సిగ్గుతోని తలదించుకోమని చెప్పని సందర్భంగా తెలియజేస్తున్నాము. ఒక్కొక్క షాపు దగ్గర 3,20,000 రూపాయలు వసూలు చేసుకుంటా, అంటే 12 షాపుల చొప్పున 38,40,000 రూపాయలు, అంటే సుమారు 40 లక్షలతో కట్టే బంగ్లా గిరా ఒక్క షాపు 10-12 సైజుకి 3,20,000 రూపాయలు అవుతుందా? సమాజం తెలిసిన అవగాహన ఉన్న ప్రతి ఒక్కరు ఆలోచించాలి దీని మీద. మీరు చేస్తున్నటువంటి దోపిడిని అరికట్టినందుకు ఈరోజు ఎమ్మెల్యే గారి మీద, కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేస్తే మీరు ఆకాశం మీద ఉమ్మి వేసినట్టే, మీ ముఖం మీద మీరే ఉమ్మేసుకున్నట్టు. ఈడ న్యాయంగా ఎవరికైతే షాపులు రావాలో వాళ్ళు అక్కడే ఉన్నారు. నిన్న అక్కడ ఊడగొట్టేటప్పుడు మీరే అతి ఉత్సాహం ఉన్నది, కానీ ఏ ఒక్క బాధితుడు కూడా ఆడికి వచ్చి నా షాపు పోతుందని మాట్లాడలేదు. ఈ వాస్తవాన్ని ప్రజలు గమనించాలి. అక్రమాలను మాత్రమే ఎమ్మెల్యే గారు తొలగించారు. పూల భద్రన్నకును మొగిలన్నకి ఈడ సంబంధమే లేదని వాళ్ళు చెప్తారు. ఈడ నా పేరు మీద దుకాణం కడతారని నాకే తెలియస్తారు అని చెప్పని నిన్న మా ఇంటికి రావడం జరిగింది. అందుకే ఇవాళ ఆయనను కూడా ప్రత్యక్షంగా ఇటు తీసుకొని వచ్చినాం. పూల భద్రన్నని మొగిలన్నకి సంబంధం లేకుండా ఈడ 12 షాపులు ఉన్నాయని చెప్పని నిన్న నువ్వు ఏకవచనంగా మాట్లాడినావు కదా. 12 షాపులు ఉన్నాయని చెప్పని ఎవరెవరైతే అన్ని పార్టీ నాయకులు మాట్లాడతారో వాళ్ళందరికీ ఒకటి బహిరంగంగా బోర్డు పెట్టినాము. మీకు 24 గంటల టైం కూడా ఇస్తున్నాము. పూలల భద్రన్న ఉన్న మొగిలన్న వీళ్ళకి సంబంధం లేకుండా కడుతురు అని చెప్పని అన్నారు. కాబట్టి వీళ్ళ పేర్లు మినహాయింపు, నువ్వు అడ్వాన్స్ ఎవరెవరి దగ్గర తీసుకున్నావో, బాండ్ రాసుకున్నావో, వాళ్ళు ఎవరెవరు 12 మంది ఉన్నారో వాళ్ళ 12 మంది పేర్లు నువ్వు ఇక్కడ బాజాప్తుగా రాయి. నువ్వు బాజాప్తుగా 12 మంది పేర్లు రాస్తే ఎమ్మెల్యే సాబే వాళ్ళకి మళ్ళీ కట్టిస్తాడు. నేను వాళ్ళకి క్షమాపణ చెప్తా. లేని ఏడల 12 మందిలో నువ్వు 6-7 రాసినా కూడా నువ్వు అక్రమం చేసినట్టే, ఒక్కటి చేసినా అక్రమం చేసినట్టే. నువ్వు గిట్లా 12 పేర్లు రాయకుంటే, లేదంటే ఎవరైతే ఆరోపిస్తాడో చెత్త నా కొడుకులు వాళ్ళు 12 మందికి 12 మంది పేర్లు ఇక్కడ రాయకుంటే పూర్తి బాధ్యత వాళ్ళదే. ఇక్కడ అక్రమాలకు కూడా పూర్తి బాధ్యత వాళ్ళు వహించాలి. 12 మీరు రాస్తే నేను నా సొంత ఖర్చులతో అప్పు చేసైనా మళ్ళీ రూములు కట్టిస్తా. ఈ విషయం ఏదో ఒకటి 24 గంటల్లో ప్రజలకు వాస్తవాలు తెలవాలి. దీనికి సంబంధించిన బాధితులు కూడా ఎవరు లేరు. ఎవరైతే న్యాయంగా ఉన్నారో వాళ్ళందరికి షాపులు ఉన్నాయని చెప్పని వాళ్ళందరూ చెప్తున్నారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క దళారులు, ప్రతిపక్షాలు ఎమ్మెల్యే గారి మీద కానీ కాంగ్రెస్ పార్టీ మీద ఈ యొక్క నగర అభివృద్ధిని, పేదలకు తాత్కాలికమైనటువంటి రోడ్డు మీద షాపులు ఉంటే ఇవాళ వాళ్ళకు పర్మనెంట్ స్ట్రక్చర్ ఉండాలని చెప్పని ఒక చిత్తశుద్ధితోటి, దూర ఆలోచనతోటి ఎప్పటికప్పుడు వేం నరేందర్ రెడ్డి గారికి మా కళ్ళ ముందే చాలాసార్లు ఫోన్ చేసిండు. బహిరంగంగా కూడా చౌరస్తాల రూమ్స్ ఓపెనింగ్ అప్పుడు చెప్పిండు స్పెషల్ జీవో తీసుకొస్తానా అని. అవి చూసుడు శాతం నీకు గాక నువ్వు కార్పొరేటర్ కానుక ముందు బ్లాక్మెయిల్ చేసుకోవడానికో దేనికో అక్రమాలు కూల్చాలని చెప్పని ఎమ్మెల్యే గారికి వచ్చి వినతి పత్రం ఇచ్చినావు కదా గతంలో. ఇవ్వాలంటే నువ్వు మంది అక్రమాలను నువ్వు చూపిస్తేమో నువ్వు సంసారివి, నీ అక్రమాలకు అడ్డుకట్టు ఎవడన్నా ఎత్తేమో వాడు వెబ్సైట్ అవుతాడా? ఎట్లయితాడు? కాబట్టి పూర్తి స్థాయిలో బాధితులకు న్యాయం చేసే విధంగా ఎమ్మెల్యే చర్యలు తీసుకుంటూ
అసత్యమైనటువంటి ఆరోపణలను ప్రజలు నమ్మవద్దు అని ఈ సందర్భంగా నమస్కారం. నిన్న ఎల్బీ నగర్లో జరుగుతున్న కాంప్లెక్స్లో 6 షాపులు మాత్రమే సక్రమమని, మిగతా స్ట్రక్చర్ అంతా అక్రమం, అనుమతులు లేవు, దళారులు నిర్మించుకుంటున్నారని చెప్పి ఉదయమే టౌన్ ప్లానింగ్ సిబ్బంది వచ్చి వాటిని ధ్వంసం చేయడం, తదనంతరం ఆ ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది అధికార పార్టీ నాయకులు వచ్చి 6 షాపులకు అనుమతులు ఉన్నాయి, మిగిలిన దళారీ వ్యవస్థకు ఈరోజు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చెక్కు పెట్టిండు, అందుకే అందరూ భయపడతారు. నిజంగా ఒకవేళ లబ్ధిదారులు ఉంటే ఇక్కడ రాయండి అని చెప్పి ఒక బోర్డును ఏర్పాటు చేసి మీరు చదువుకున్నారా అని చెప్పి ప్రశ్నించారు. చదువుకున్నాం కాబట్టే అనుమతులు లేకుండా కట్టద్దు, సింగరేణి స్థలంలో ప్రొసీడింగ్ కాపీలు ఇప్పించి టౌన్ ప్లానింగ్ అనుమతులు ఇప్పించి వీళ్లకు సక్రమం అయినటువంటి పద్ధతిలో నిర్మాణాలు చేసుకునే విధంగా చెయ్యాలని ఎమ్మెల్యేకు సూచన చేయడం జరిగింది. అంతేకాకుండా మీరు చెప్పిన పద్ధతుల్లోనే 6 షాపులే సక్రమం అని చెప్పి మీరు అన్నారు. మరి ఈ 6 షాపులకు ఈరోజు సింగరేణి సంస్థ జిఎం నుంచి వెళ్ళి నోటీస్ వచ్చింది, ఇక్కడ అనుమతులు లేవు, ఇది సింగరేణి స్థలం, 4 రోజులల్లా ఇవి మొత్తం నిర్మాణాలను తొలగించాలి, లేకపోతే మేమే తొలగిస్తామని చెప్పారు. చదువుకున్నావా లేకపోతే ఇక్కడ ఉన్న చెప్పులు మెడకేసుకుంటావా అన్నారు. ఇలా సింగరేణి నోటీస్కు మీరు ఏం సమాధానం చెప్తారు? ఇక్కడ నేనున్నా మీరు కట్టుకోండి అని చెప్పి మాటిస్తే లక్షల రూపాయలు వెచ్చించి దుకాణాలు కట్టుకున్నారు. మరి వీళ్ళందరి చెప్పులు మీ ఎమ్మెల్యే మెడకెత్తావా, నువ్వు వేసుకుంటావా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇక్కడ లబ్ధిదారులు లేకుండా అక్రమాలు జరుగుతాయని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికైనా కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా, ఎమ్మెల్యే గారు ఎక్కడున్నారు? సింగరేణి అనుమతి లేదని చెప్పి నోటీసులు ఇచ్చింది, పేద ప్రజల బతుకులను రోడ్డు మీద వేయకండి అని చెప్పి చెప్తున్నా. అంతేకాకుండా ఇక్కడ అక్రమం, మరో దగ్గర ఇంకో పద్ధతి అని పాటిస్తూ ఉన్నారు. ఇక్కడ బోర్డు ఏర్పాటు చేసినట్టుగానే ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారికి నేను సవాల్ విసురుతున్నా, మీకు దమ్ముంటే మీరు నిర్మించే షాపింగ్ కాంప్లెక్స్ అయినటువంటి తిలక్ నగర్, రాజేష్ థియేటర్, శివాజీ నగర్, చౌరస్తా, బస్టాండ్ కాలనీల్లో ఇదే విధంగా ఎన్ని రూములు నిర్మిస్తారు, ఏ రూము ఎవరికి కేటాయించారో లబ్ధిదారుల పేర్లను అక్కడ చూపించే అంత శక్తి మీకు ఉన్నదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. పేద ప్రజలకు, ఎల్బీ నగర్ డివిజన్కు సంబంధించినటువంటి బాధితులకు ఒక్కరికి రూమ్ ఇవ్వకుండా మీ క్యాంపు కార్యాలయం ముంగట టెంట్ వేసుకొని కూర్చుంటామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. 12 షాపులు నిర్మాణం చేస్తారు, 6 సక్రమం, 6 అక్రమం, దళారులు కట్టుకుంటారు. ఒకవేళ దళారులు నిర్మించకపోతే 12 దుకాణాల పేర్లు ఇవ్వాలని చెప్పి బహిరంగ సవాలంటూ ఒక ఫ్లెక్సీ పెట్టారు. ఈరోజు మీకు ఇక్కడ 12 దుకాణాలు నిర్మాణం జరుగుతుందని మీకు చెప్పిన వాళ్ళు ఎవరు? ఇక్కడ మీరు బిల్డర్ తోటి మాట్లాడిర్రా, లేదా లబ్ధిదారులు మీకేమన్నా ఇక్కడ మేము 12 షాపులు నిర్మాణం జరుగుతున్నాయని చెప్పిర్రా? ఒకరు వచ్చి పిల్లర్లు లెక్కబెట్టి 16 షాపులు అంటారు, ఒకరు 14 అంటారు, ఒకరు 12 షాపులు నిర్మాణం జరుగుతుంది, పేర్లు చెప్పాలని చెప్పి మీరు అంటారు. ఇక్కడ ఎన్ని షాపులు జరుగుతున్నాయో స్ట్రక్చర్ ఏర్పడ్డ తర్వాత మీరు నిర్ణయం తీసుకుంటారా, లేకపోతే మెట్ల గట్టే జాగను, ఏల్పమ్మ వదిలిపెట్టిన జాగను కూడా మీరు దుకాణం అంటారా? ఒకవేళ మీరు అనుకున్న దాని ప్రకారమే 6 సక్రమం 6 అక్రమం అని మీరు అనుకున్నట్టయితే మరి మీరు సక్రమం అన్న 6టికి ఈరోజు జిఎం ఆఫీస్ నుండి నోటీసులు వచ్చినాయి. అసలు ఇక్కడ అనుమతులే లేవు, ఈ స్ట్రక్చర్ మొత్తాన్ని 4 రోజులలో తొలగించాలి, లేకపోతే మేమే తొలగిస్తామని. మరి దీనికి ఏం సమాధానం చెప్తారని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. Thank you.